హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ. దానికి ముందుగానే రాజ్మా తీసుకోవాలి. నేనైతే పచ్చి రాజ్మా తీసుకున్నాను. మీ దగ్గర ఏమైనా డ్రైది ఉంటే దాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకోవాలి. తర్వాత అది కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. అదే డ్రైది అయితే ఇంకా 6-7 విజిల్స్ రావాలి. నేనైతే పచ్చిది తీసుకున్నాను కదా, 3 విజిల్స్ వచ్చాయి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ముందుగానే ఆనియను, టమాటో, వెల్లుల్లి, అల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తర్వాత జీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. పూర్తిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తరువాత కారం, సాల్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తరువాత రాజ్మా వేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించాలి. ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించాలి. ఫైనలీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.